నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? నిన్ను గెస్ట్ హౌస్ రమ్మన్నాను కదా. ఈ గన్ను నీ దగ్గర పెట్టుకో. ఎవడన్నా దగ్గరకు వస్తే కాల్చి పడే. గన్న అమ్మాయికి ఇస్తున్నావేంటే? దీనికోసమే కదా అది గర్ల్ ఫ్రెండ్ కొట్టింది. ఈ అమ్మాయిని వదిలే. ఏంటే? ఈ అమ్మాయిని వదిలే అన్నా. ఏ ఇది కూడా నీ గర్ల్ ఫ్రెండా? దీనికి ఏదైనా అయితే నా లవ్ ప్రాబ్లం అయిపోతాయి. నీ లవ్ కే ప్రాబ్లము, దాన్ని వదిలేస్తే నా లైఫ్ కే ప్రాబ్లం రా. తీసుకుంటా. ఈ యాంగిల్ ఏంట్రా? చెప్పానా టచ్ చెయ్యొద్దని. కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒరే, నా ఫామ్ హౌస్ 4 కుక్కలున్నాయి. వాటికి పెడిగిరి వేస్తా, నీకు డబ్బులు వేస్తా, అంతే తేడా. అలాంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకెదురు చెప్తావురా? ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావురా. నీకు ముందే చెప్పానా ఇగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. అది ఆన్ అయిపోయింది. వైఫై ఆన్ అయిందంటే ఆఫ్ చేయండి రా. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. పోలీస్ పోలీస్ దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా. ఫ్రెండ్షిప్ అన్నావు ఇదేనారా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటే? నువ్వు విలన్, నేను హీరో. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటే తెచ్చాను రా నిన్ను. మరి ఇన్స్పెక్టర్ దయాని మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విను. నీ టైం స్టార్ట్ అయిపోయింది. వైజాగ్ లో వాల్తేనే ఉంటది, అందులో వాసుగాడు ఉండడు. ఈ రోజు నుంచి నీది అన్న ప్రతి దాని మీద పడతా. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెల్లో నిద్రపోతా. నాతో యుద్ధం చేస్తావురా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. నా వల్ల ఏదో రేపులు మటర్లు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్లోకి ఊరికే? అదేంటి సార్, గెస్ట్ హౌస్కి వెళ్తారన్నారుగా, సీడీ ఎక్కడికి తీసుకొచ్చారేంటి? సార్ వాల్తేరు బాస్ అనుకుంటా, మాట్లాడతారా? ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీ కన్నీళ్ళు వస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. ఏమైంది సార్? ఎయిర్పోర్ట్లో ఏదో జరిగింది సార్. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏదో జరగకపోతే అట్నుంచి అటే వెళ్ళాల్సిన బండి స్టేషన్కి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడి చేతిలో ఉండాల్సిన సిడి ఎక్కడికి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాగండి. డబ్బు కోసం ఏ ఎదవ పనైనా చేసే ఎదవనాయాలే. ఏ దయా లేని దయాగాడిలే. నువ్వు నశ పెట్టొద్దు.
ఆపే. అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. నేను లేదని చెప్తున్నారు కదా. చెప్పడానికి మీరెవరు సార్? రోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? కాల్చి పడేస్తాను మూర్తి గారు, కాల్చి పడేస్తాను. చిరాకు తెప్పించకండి. పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాను. మూర్తి గారా? ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్? పక్కింటోడు ఫ్యామిలీ గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలు పెట్టారు సార్? ఇదే సార్ మార్పు అంటే? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. మీ అమ్మ కడుపులోంచి పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా తగ్గ నాకుతున్నారు సార్, నానా తగ్గ నాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు, డిబేట్ అనవసరం, వాళ్ళే చెప్తారు. ఆ నా కొడుకులు సిడీతో బయటికి వెళ్తే మీరే కరెక్ట్, కానీ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ సార్. ఆడ కూర్చొని చూస్తాను సార్, ఆడ కూర్చొని చూస్తాను, ఆడ కూర్చొని చూస్తాను, ఎక్కడ కూర్చొని చూస్తా. అన్న ఫోన్ చేసి ఎత్తట్లేదేంటి? సీడీ ఏదో ఇస్తా అన్నా ఉంటా. సిడియా బాబు? సార్ పక్క బెంచి మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? మరి ఆపేశారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? నా కొడుకులే. मेरा भारत महान!
పోవట్లేదురా? బాటిల్ వాసన నమ్మి బాటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చీటింగ్ చేసింది కాక మేనేజ్ని చేస్తారా? ఎవడ్రా నన్ను రిబ్స్ మీద కొట్టింది? ఎవడ్రా రిబ్స్ మీద కొట్టినోడు? ఎవడు? ఎవడ్రా? నేనేరా. నువ్వేనా? ఉండాలగా నీ అయ్య. ఇందాక మాట్లాడుతుంటే మధ్యలో కొట్టాడు వాడు. నాకు నచ్చలే. ఆడెవడు? ఎవడాడు? బాబు తాగేస్తున్నాను, ఇండివిజువల్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ప్లీజ్ కోఆపరేట్. ఒరేయ్ నువ్వు లూప్ అనుకోకపోతే ఇందాక నేను మాట్లాడుతుంటే నన్ను కొట్టిన గల్ల సొక్కగాడు ఎక్కడ? ఎవడు? ఇంకా ఉన్నాడు. సార్ సార్ దయా, నీ ఊరిని ఆపమని ఆర్డర్స్ వచ్చాయి. ఈ నేరం నువ్వు చేయలేదా? టీవీలో సీడీ మొత్తం టెలికాస్ట్ అవుతుందంట. సార్ ఇప్పుడు ఆ సీడీ సంగతి నాకు తెలీదు. ఊరాపమని చెప్పింది నాదేనా లేకపోతే అందరిదినా? నీ ఒక్కడిదే. అంటే వాడిని వదిలేసి వాళ్ళు చంపేస్తారా? సార్ ఆ పిల్లకి 40 రోజులు నరకం చూపించారు సార్ ఈ ఎదవలు. 2 నిమిషాలు ఊరితో నా కొడుకులు చెప్పదు. ఒక్క 10 నిమిషాలు కట్లు పంచారు. చూడండి ఏం జరుగుతుందో ఇప్పుడు. సార్ ఏంటి సార్ మీరు ఎలాగైనా ఉరిదీస్తారు. తీసే ముందు ఒక్క 10 నిమిషాలు నాకు వదలండి సార్. వదలండి రా. చచ్చిపోయే ముందు వాడు చంపి మరి చేస్తాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? పెంట్ అయిపోతానా? పుస్తకంలో రాయొద్దు. ఆడు గన్ను పేల్చలేదు, మన పోలీసుడికి బుల్లెట్ తగలలేదు, మీరు నా కట్లిప్పలేదు. 4 గోళ్ల మధ్యలోనే ఉండిపోతే మ్యాటర్. నా మాటని కట్లిపండి సార్. 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ వాడను. ఈ నా కొడుకులకి అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు సార్ వస్తున్నా. ఇప్పండి. Say bye to your brothers.
పట్టుకోండి. పట్టుకో. చూడు నా పేరు దయా, నాకు లేందే అది. దా, దా. తమ్ముడు అవసరంతో చంపేస్తా అన్ని చంపేస్తా అన్నా అదల్లో తమ్ముడు రాడ్ తీసుకుని చంపే అని చంపేస్తా. కొట్టుకో దాంతో కొట్టుకురా. సార్ ఇంకా 5 నిమిషాలు బ్యాలెన్స్ ఉంది. ఇలాంటి వాళ్ళు జైల్లో ఇంకెవరైనా ఉంటే చెప్పండి.